వైశ్యరాజు ఫౌండేషన్ ట్రస్ట్ వారందరికీ కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి సాదర స్వాగతం. ఇది అడిగిన కాదనుకున్నటువంటి చేస్తామనేటువంటి ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు వారి మాటను బట్టి ఈరోజు ఈ కళావేదిక నూతన జరగబడుతుంది. సార్ అతిథులందరూ ఒక్క నిమిషం. శ్రీ వైశ్యరాజు పాల్గొనరాజు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరి 91లో ఈ కళాశాలలో ఉన్నప్పుడు అంటే కళాశాల స్టార్ట్ అయిందండి. మరి ఈ బిల్డింగ్లోకి వచ్చినప్పుడు ఈ డైలాప్టెడ్ నియర్లీ 150 మంది పైగా ఉన్నారు. కార్పొరేట్ కళాశాలకు దీటుగా మా కళాశాల లెక్చరర్లు ఎంతో డెడికేషన్తో అందరికీ శుభోదయం. అందులోనే హైయెస్ట్ పర్సంటేజ్ మెజార్టీతో గెలిచినటువంటి శ్రీ సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ గారు మన ప్రోగ్రామ్కి వచ్చి ఈరోజు ఇనాగ్రేట్ చేస్తున్నందుకు, ఆయన ఎంతో బిజీ టైంలో కూడా మన మాటను గౌరవించి వచ్చినందుకు సార్ మీకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ప్లస్ ఈరోజు స్కూల్ పిల్లల కోసం మాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన ఈ మంచి కార్యక్రమానికి మాకు ఒక భాగస్వామ్యం చేసినందుకు వంశీకృష్ణ గారికి మరియు మా వేములవాడ శ్రీనివాస్ అన్నకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాంటివి ఇంకెన్నో మీ అందరూ బాగా చదువుకొని మీ అందరూ మంచి వృద్ధిలోకి వస్తే అంతకన్నా ఇంకా హ్యాపీనెస్ ఇంకేం లేదు. సార్కి టైం అవుతుంది కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా దానికి వచ్చినందుకు. అలాగే స్టేజ్ మీద వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పాల్గొనరాజు గారు వాళ్ళ పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. యాక్చువల్గా ఇప్పుడు ఎక్కువ టైం ఉండి చేయాల్సిన కార్యక్రమం అనుకోకుండా 2 ఈరోజు పడ్డాయి. మాకు జిఎంసీలో అవిశ్వాస తీర్మానం ఉంది, టైం అయిపోతుంది. సో దాని మనసంతా అక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో ముఖ్యంగా మనం ఉన్న పరిసరాల శుభ్రంగా ఉంటే మన ఇల్లు కానీ లేకపోతే మనం ఉంటున్న ఆఫీస్ కానీ శుభ్రంగా ఉంటే ఏదైనా మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు పెద్దలు. అలాగే మనం చదువుకున్న విద్యాలయం కూడా దేవాలయం లాంటిది కాబట్టి ఇక్కడ చాలా గతంలో మనం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంది, చెట్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మీ ప్రిన్సిపాల్ అడగగానే నేను సిఎస్ఆర్ ఫండ్స్ ఎలాగైనా చేయాలనుకున్నాం. ఆ టైంలో వెంటనే మా వైశ్యరాజ్ జ్యువెలర్స్ గుర్తొచ్చి వాళ్ళకి ఇలా చెప్పగానే వచ్చి చూసి వాళ్ళ అద్భుతంగా ఇక్కడ తయారు చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడే మేడం గారు చెప్పారు, సంపద ఎంతైనా ఉంటుంది, ఎంతోమంది ఉంటారు, దానం చేసే గుణం తక్కువ మందికి ఉంటుంది. ఆ ధైర్యం ఉండాలి, ఆ గట్స్ ఉండాలి. సో అలాంటి వ్యక్తులు నాకు ఫస్ట్ నుంచి కూడా, నేను వ్యాపారం ఆయన వ్యాపారం వచ్చిన నుంచి కూడా నాకు చాలా మిత్రులు. ఆయన ఇవాళ పాల్గొనరాజు గారి పిల్లలు అందరూ 3 సౌమ్యులు. ఇవాళ అద్భుతంగా విశాఖపట్నంలో అభివృద్ధి జరుగుతూ మనస్ఫూర్తిగా మన రాష్ట్ర వ్యాప్తంగా సిటీకి ఒక బ్రాంచ్ పెట్టే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని అవకాశం ఉన్నా కూడా
వాళ్ళకి సేవ చేసే అవకాశం ఆ దేవుడు నాకు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో ఏ వ్యాపారం చేసినా వాళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నా. మొన్న కూడా వెళ్ళినప్పుడు మంచిగా ఉండాలని దండం పెట్టుకున్నాను. సో వాళ్ళ అందరికీ మనస్ఫూర్తి ఇక్కడ వచ్చిన మా పెద్దలు చాలామంది వచ్చినారు, వాళ్ళందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసే విధంగా ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని, ఇక్కడున్న పిల్లలందరూ కూడా గవర్నమెంట్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు కాబట్టి గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్న వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఎదగాలన్నా ఏం చేయాలన్నా కూడా చదువు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరూ కూడా మీ తల్లిదండ్రుల పేరుతో పాటు ఈ కాలేజీకి మంచి పేరు రావాలి, విశాఖపట్నానికి మంచి పేరు వచ్చే విధంగా రానున్న రోజుల్లో ఒక ఆదర్శంగా, అప్పుడే నెంబర్ 1గా ఉన్నాం, ఇంకా ఆదర్శంగా ఉండే విధంగా ఈ పిల్లలందరూ కూడా ఉండాలని ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంతకంటే ఇంకా ఇది అయిపోయిన తర్వాత గ్రీనరీగా నీట్గా మెయింటైన్ చేయాలని, ఇది ఒక అద్భుతమైన కాలేజీ విశాఖపట్నం అనే విధంగా మీరు అందరూ కూడా దీన్ని క్రమశిక్షణగా ఉంచుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మ విద్యార్థులందరూ అలాగే ఇక్కడ ఈ కళాశాలలోనే కొద్దిగా ఒక కళా ప్రాంగణం ఒకటి ప్లస్ వాష్ రిక్వైర్మెంట్ ఉన్నాయి, మనం ఏం సపోర్ట్ చేయగలం అని చెప్పి మన సీనన్న వేములవాడ సీనన్న నాకు వచ్చి బాగా పాత మిత్రుడు, కలిసి ఏం నువ్వు చేయగలమన్నా ఇలా వంశీకృష్ణ గారు మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఇచ్చారు, చేయగలంటే అయితే వంశీకృష్ణ గారు మనకి ప్రిఫరెన్స్ ఇచ్చారంటే ఇంత మంచి కార్యక్రమం చేయడానికి మనం గుర్తించడం చాలా సంతోషం ఉంది. శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ అవకాశం మాకు కల్పించినందుకు. దీనికి ఫస్ట్ నుంచి మార్గదర్శనం ఇదంతా చేస్తున్న మనం అక్కడ రచ్చబండ్లు కావచ్చు, కళావేది కావచ్చు, అండ్ పెయింటింగ్స్ అవ్వచ్చు, ఇక్కడ వాతావరణం మన ఉమెన్స్ గవర్నమెంట్ కాలేజీ పిల్లలు మధ్యతరగతి అండ్ లోయర్ క్లాస్ చాలామంది ఉంటారు కాబట్టి మ్యాక్సిమం పర్సంటేజ్ వీళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలంటే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇవన్నీ కల్పించాలి. వీళ్ళకి గేమ్స్ ఏమైనా కళాశాల ప్రోగ్రామ్స్ ఏమైనా కళావేదిక కావాలంటే ఇది ఇమీడియట్ చేస్తే చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనకు కూడా చాలా ఆత్మసంతృప్తి కలుగుతుంది. ఇలా ఇంత మంచి కార్యక్రమానికి ఈరోజు చాలా బిజీగా ఉన్నటువంటి మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చి దీన్నంతా ఒక సంతృప్తిగానే వాతావరణం ఇక్కడ తీసుకొచ్చారు. ఆయనకి మా వైశ్వర జ్యువెలర్స్ తరఫున ఉమెన్స్ కాలేజ్ మీ అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అన్న ఇలాంటి కార్యక్రమం మాకు అప్పచెప్పినందుకు చాలా మంచి మంచి కార్యక్రమాలతో తెలియజేస్తున్నాం. ఇంత బాగా వచ్చిన ఉదయాన్నే వచ్చి ఇంత శ్రమకు వచ్చిన మన మీడియా మిత్రులు అందరికీ, మీడియా పాత్రికేయులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నేను రాత్రి 9 గంటలకు ఫోన్ చేయగానే మా మిత్రులందరూ కూడా మన్మధరావు వచ్చి, మా గారు వచ్చి, టీసీ పెద్దనాన్న గారు వచ్చి, ఇలాగ టోటల్ మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఉదయాన్నే వచ్చిన ఈసీ మెంబర్స్ అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు మీడియా పరంగా తెలుపుకుంటున్నాను. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరొకసారి మా వైశ్యరాజు బ్రదర్స్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఆయనతో పాటు వచ్చిన మా సంఘం పెద్దలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మీడియా సోదరులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మా శంకరరావు గారు, అలాగే మా ప్రత్యేకంగా మన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నిజానికి ఈ వైశ్యరాజు జ్యువెలర్స్ అధినేత అయినటువంటి వారి జీవితం ప్రస్థానం కూడా చాలా ఆదర్శనీయమైనది. విద్యార్థులందరికీ